హాయ్ అండి, వన్ మోర్ మినీ వ్లాగ్. సో ఫైనల్లీ విజయనగరంలో అయితే 3 గంటలకి ట్రైన్ అయితే మేము దిగాము. సో స్టేషన్ నుంచి బయటకు రాగానే పైడితల్లి అమ్మవారి గుడి అయితే కనిపించింది. చాలా అందంగా అనిపించింది. లోపలికి వెళ్దామంటే క్లోజింగ్లో ఉంది. సో వెళ్ళడానికి అయితే అవ్వలేదు. సో నైట్ పూట వ్యూ అయితే చాలా బాగుందనమాట. సో బస్ స్టాండ్కి రాగానే బస్ అయితే ఎక్కేసాము. కానీ ఆ రోజు కొంచెం తుఫాను వల్ల ఏంటంటే మధ్యలో ఎయిర్ అయితే పొంగిపోయింది. సో ఫైనల్లీ ఏం చేస్తామంటే బస్సు మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ ఆటో ఎక్కామన్నమాట. ఆటో విజయనగరం నుంచి సింహాచలంకి మేము బుక్ చేసుకున్నాము. బుక్ చేసుకుని బయట చూసారా ఎయిర్ అలా పొంగిపోయిందో, చాలా అంటే చాలా పొంగిపోయి ఇంక ఊర్లో కూడా వచ్చేసింది వాటర్ కూడా అని చూసారా, చాలా అంటే చాలా ఎక్కువగా పొంగిపోయింది. వరద చూస్తుంటే మరి అసలు అంటే మొత్తం ఊర్లోకి డైరెక్ట్గా వచ్చేసింది. చాలా ఊర్లు కూడా ఫుల్గా వాటర్ మునిగిపోయి ఉన్నాయి అనమాట. ఈ ఆటోలో కూడా వచ్చేసాక నెలగొల్లో కష్టం మీద వెళ్ళాము. వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటే కానీ మా వంతు ప్రయత్నం అయితే చేసాము. ఇంకా దేవుడిదే దయ, ఇంకా ఆ లెక్కలో వచ్చి ఇంకా ఫైనల్గా సింహాచలం అయితే వచ్చేసామంట. కొండ మీదకి అయితే వెళ్తున్నాము. ఎనీవేస్ ఇంకో లాగా పెడతాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.